నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తేసి నీటిని కిందకి విడుదల చేస్తున్నారు. లైవ్ లో చూద్దాం. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తేసి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. 2 గేట్ల ద్వారా కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. 14 అలాగే 13, 14 నెంబర్ గేట్లను అధికారులు తెరిచారు. కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్న దృశ్యాల్ని మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. 12 గంటలకు మరో 4 గేట్లు కూడా తెరవనున్నట్లుగా అధికారులు తెలుపుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తేసి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. 13 అలాగే 14వ నెంబర్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. నాగార్జున సాగర్కు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రస్తుతం ఇన్ఫ్లో 4,60,000 క్యూసెక్కులు ఉండగా గంట గంటకు కూడా నీటి మట్టం పెరుగుతోంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ఇప్పటికే జలాశయంలో నీటి నిల్వ 260 టీఎంసీలకు చేరుకుంది. 571 అడుగుల వరకు నీరు చేరుతోంది. ప్రస్తుతం 2 గేట్లను కూడా అధికారులు ఎత్తారు. 13 అలాగే 14 నెంబర్ గేట్లను అధికారులు ఎత్తారు. ప్రస్తుతం కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్న దృశ్యాల్ని కూడా చూస్తూ ఉన్నాము. 2 గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. మన హోటల్ నమ్మినాం మోసపోయినాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తేసి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు అధికారులు. 13 అలాగే 14వ నెంబర్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. నాగార్జున సాగర్కు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 4,60,000 క్యూసెక్కులు ఉండగా గంట గంటకు కూడా నీటి మట్టం అనేది పెరుగుతోంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ఇప్పటికే జలాశయంలో నీటి నిల్వ 260 టీఎంసీలకు చేరుకుంది. 571 అడుగుల వరకు నీరు చేరుతోంది. ప్రస్తుతం 13 అలాగే 14వ గేట్ నెంబర్ ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు 2 గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ను అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, కవిత కాసేపటి క్రితమే అంటే ఒక కొద్ది క్షణాల క్రితమే నాగర్సాగర్ ప్రాజెక్టు 2 గేట్లని అధికారులు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే 6 గేట్లను ఎత్తుతామని చెప్పేసి తొలుత ఎన్ఎస్పీకి సంబంధించినటువంటి అధికారులు ప్రకటించినప్పుడు కూడా ప్రస్తుతం అయితే 2 గేట్లు 13వ నెంబర్ గేటు 14వ నెంబర్ గేట్ని ప్రస్తుతం అధికారులు ఎత్తేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మరొక 4 గేట్లను కూడా అధికారులు ఎత్తేందుకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన తర్వాత దాదాపు అర్ధగంట పాటు పూజా కార్యక్రమం జరిగింది. పూజా కార్యక్రమం జరిగిన తర్వాత ఆ గంగమ్మకి కృష్ణమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రస్తుతం అయితే 2 గేట్ల ద్వారా నీటిని అయితే విడుదల చేసి పులిచింత ప్రాజెక్టుకి అయితే వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక 4 గేట్లను కూడా అంటే ఈ ప్రస్తుతం 13, 14 నెంబర్ గేట్లను ఎత్తినటువంటి అధికారులు మరొక 4 గేట్లను కూడా ఎత్తి మొత్తం 2 లక్షల క్యూసెక్ల నీటిని అయితే దిగువకైతే విడుదల చేసేందుకైతే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ప్రాజెక్టులోకి భారీ స్థాయిలో ఇన్ఫ్లో కొనసాగుతుంది. ప్రస్తుతం 4,40,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే నీటి మట్టం కూడా 583 అడుగులకు చేరుకుంది. మరొక 7 అడుగులకు చేరుకుంటే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుతున్నటువంటి నేపథ్యంలోనే భారీ స్థాయిలో ఇన్ఫ్లో వస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రాజెక్టు భద్రతా దృష్ట్యా అధికారులు అయితే ముందుగానే నీటిని విడుదల చేశారని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాగర్సాగర్ గత చరిత్ర చూసుకున్నట్లయితే 585 అడుగులకు చేరుకున్న తర్వాతనే నీటిని విడుదల చేసేటువంటి సాంప్రదాయం కొనసాగేది. కానీ ఈ సంవత్సరం మాత్రం 2 అడుగులు తక్కువ ఉన్నప్పుడు కూడా నీటిని విడుదల చేస్తున్నారు. కారణం ఏంటంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అంటే అటు పశ్చిమ కనుమల్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నిండడంతో వచ్చినటువంటి చినుకుని ప్రతి ఒక్క చినుకు కూడా కిందికే దిగువకు వదులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే నీటి విడుదల అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మరొక 4 గేట్లను కూడా తెరిచి దిగువకైతే నీటిని అయితే విడుదల చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరివాహక ప్రాంత ప్రజల్ని రైతులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, ఆ సమీపంలో జీవనం సాగిస్తున్నటువంటి ప్రజలను కూడా అధికారులు అయితే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా ఆ ప్రాజెక్టు కృష్ణానది పరివాహక ప్రాంతానికి రావద్దని చెప్పేసి కూడా సూచన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వచ్చినటువంటి ఇప్పుడు కిందికి దిగువకు విడుదల చేస్తున్నటువంటి నీరంతా కూడా పులిచింతల ప్రాజెక్టులోకి వెళ్ళనున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఒకసారి పులిచింతల ప్రాజెక్టు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే ఇన్ఫ్లో 25,335 క్యూసెక్లు ఉంది. కానీ నాగర్సాగర్ నుంచి 2 లక్షల క్యూసెక్లు విడుదల కానున్నటువంటి నేపథ్యంలోనే ఇన్ఫ్లో కూడా పెరగనున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రాజెక్టు యొక్క పూర్తిస్థాయి నీటి మట్టం పులిచింతలకు సంబంధించి 175 అడుగులు కాగా ప్రస్తుతం 129.32 అడుగులు ఉంది. అటు పూర్తి స్థాయి నీటి మట్టం నీటి సామర్థ్యం 45 టీఎంసీలు కాగా ప్రస్తుతం అయితే 6 టీఎంసీలకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ నాగర్సాగర్ సంబంధించినటువంటి ప్రాజెక్టు నుంచి 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో దాదాపు 2 రోజుల పాటు కొనసాగితే మాత్రం ఖచ్చితంగా 2 రోజుల్లోనే పులిచింతల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక 11,000 క్యూసెక్ల నీరు 24 గంటల పాటు ప్రవహిస్తే 1 టీఎంసీ వచ్చి ప్రాజెక్టులోకి చేరనున్నటువంటి నేపథ్యంలోనే 2 లక్షల పైచీలు క్యూసెక్ల ఇన్ఫ్లో పులిచింతల ప్రాజెక్టులోకి వెళ్తే దాదాపు 20-40 టీఎంసీల నీరు 2 రోజుల్లోనే ప్రాజెక్టులోకి చేరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పులిచింతల ప్రాజెక్టు కూడా దాదాపు 2 రోజుల్లోనే నిండేటువంటి అవకాశం అవుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఇటు నాగర్సాగర్ ప్రాజెక్టు కావచ్చు, అటు పులిచింతల ప్రాజెక్టు కావచ్చు పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజ్ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. జూలై 23వ తారీఖు కన్నా ముందు కూడా నాగర్సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ అంటే 503 అడుగుల ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. కానీ పశ్చిమ కనుమల నుంచి భారీ స్థాయిలో వర్షాలు పడడంతో అటు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కృష్ణానదిపై ఆధారపడినటువంటి ఆల్మట్టి కావచ్చు, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం కూడా పూర్తి స్థాయిలో నిండడంతో ప్రస్తుతం నాగర్సాగర్ కూడా నిండుకుండని తలపిస్తుంది. ఇటు నాగర్సాగర్ నిండడంతో దిగువకి అంటే పులిచింతల నాగర్సాగర్ ప్రాజెక్టు కింద దిగువన పులిచింతల ప్రాజెక్టు ఉంటుంది. పులిచింతల ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలోనే పులిచింతల ప్రాజెక్టు కూడా 2 రోజుల్లో నిండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్ లో సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్గా నాగర్సాగర్ 2 గేట్ల నుంచి కూడా పాలధార ఎందుకంటే మామూలుగా చూసుకున్నట్లయితే నల్లని వారిని నీళ్ళు అంటారు. కానీ ఇప్పుడు నాగర్సాగర్ గేట్ల నుంచి జాలువారుతున్నటువంటి నీటిని చూస్తే మాత్రం పాలే కిందికి దిగుతున్నాయి అన్నట్లు కూడా పాలధారను అయితే ఉప్పొంగి కిందికి వస్తున్నటువంటి పరిస్థితి మనకైతే కృష్ణమ్మ ద్వారా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ నాగర్సాగర్ ప్రాజెక్టు నిండడంతో రైతాంగంతో పాటు మత్స్యకారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఒకసారి చూసుకున్నట్లయితే 2023లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలోనే పశ్చిమ కనుమల్లో వర్షాలు కురవకపోవడం, కృష్ణానదిపై ఆధారపడినటువంటి డ్యాముల్లో నీరు లేకపోవడంతో శ్రీశైలం కావచ్చు, నాగర్సాగర్ పరివాహక ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఒక ఏదైతే క్రాప్ హాలిడేని ప్రకటించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి నాగర్సాగర్ ప్రాజెక్టుని చూసుకున్నట్లయితే
గడిచిన ఖరీఫ్ సీజన్ కావచ్చు, రబీ సీజన్ కావచ్చు, ఈ 2 సీజన్లో కూడా పరివాహక ఏదైతే ఎడమకాలువ పరిధిలో చూసుకుంటే మొత్తం క్రాప్ హాలిడేను ప్రకటించి మొత్తం భూములన్నీ కూడా బీడుబారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక ఎడమకాలువ పరిధిలో చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాతో పాటు నల్గొండ నాగరసారి నియోజకవర్గంతో పాటు మిర్యాలగూడ నియోజకవర్గం, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, పాలేరు నియోజకవర్గ పరిధిలో మొత్తం 3,76,000 ఎకరాల్లో సాగవుతుంది. దీంతో పాటు చెరువులు కూడా నాగరసార్కు ప్రాజెక్ట్ని నమ్ముకొని దాదాపు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి. ఆ చెరువుల కింద మరొక 3 లక్షల ఎకరాలు కూడా సాగయ్యేటువంటి నేపథ్యంలోనే మొత్తం 6 లక్షల పైచులు సాగయ్యేటువంటి అవకాశం ఉండేది. కానీ 2023లో ప్రాజెక్టులో నీళ్లు నిండకపోవడంతో పూర్తిస్థాయిలో డెడ్ స్టోరేజ్కి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఈ 6 లక్షల ఎకరాలు కూడా పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ సంవత్సరం మాత్రం పంటకి నీళ్లు వదిలిపెడుతున్నటువంటి నేపథ్యంలోనే మరొకసారి సస్యశ్యామలంగా మారేటువంటి అవకాశం అవుతుంది. కవిత. రైట్ అశోక్, థ్యాంక్ యూ.